నమస్తే, వెల్కమ్ టు ఆహా రాయలసీమ. ఈ రోజు మనం ప్రొద్దుటూరు కుల్కోట్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఇప్పటి వరకు మనం నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చూసింటాం, కానీ ఇక్కడ వెజ్ ఐటమ్స్ ఎలా తయారు చేస్తారు, ఫుడ్ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడమే. ఇంకెందుకు లేటు, ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి కొన్ని విషయాల లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకుందాం, పదండి. హాయ్ అంకిత. ఇక్కడ ఫుడ్ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఏవి స్పెషల్ ఐటమ్స్ మాకు కొంచెం చెప్తారా? మా దగ్గర మొత్తం వెజిటేరియన్ దొరుకుతుంది. పొద్దుటూరులో మనము 13 years నుంచి ఉన్నాం. ఇక్కడ పొద్దుటూరులో మనమే టాప్గా ఉన్నాం. ఇప్పటి వరకు ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే ఉంటుంది. మా దగ్గర డెజర్ట్ వచ్చి స్పెషల్ అనమాట, డీబీసీ దాని పేరు. ఆ తర్వాత మొత్తం డీబీసీ. ఆ తర్వాత మొత్తం నార్త్ ఇండియన్ డిషెస్ ఉంటాయి మా దగ్గర. ఇండియన్, చైనీస్, నార్త్ ఇండియన్ అన్ని విధాలుగా మేము బాగా సర్వ్ చేస్తున్నాము. బాగా టేస్టీ ఫుడ్ ఇస్తున్నాము. ఓకే, ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ అని ఉంటాయి కదా, ఎక్కువ కస్టమర్ రిసీవ్ తీసుకుంటారు కదా, ఆ ఐటమ్స్ చెప్తారా? ఫుడ్లో వచ్చి రోటీస్ తీసుకుంటారు, బటర్ నాన్, కర్రీస్, పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్, మష్రూమ్ కర్రీస్, కాజు కర్రీస్, ఫ్రైడ్ రైస్, వెజ్ పలావ్స్, పన్నీర్ పలావ్స్ అన్నీ బాగా తీసుకుంటారు. ఆ తర్వాత ఐస్ క్రీమ్లో వచ్చి డెజర్ట్స్, డ్రై ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ సలాడ్, డీబీసీ, డెత్ బై చాక్లెట్, క్యాష్యూ ఫడ్స్, చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. ఓకే బాబు గారు, మేము మీ కిచెన్ ఒకసారి చూడొచ్చా? తప్పకుండా చూడండి. చైనీస్, ఇది ఆయిల్ కడాయి, ఇది ఆయిల్ కడాయి, ఈ మాస్టర్, ఈ ఐటమ్స్. ఇది గ్రేవీ ఐటము, అది తందూరు ఐటము. అక్కడ తందూరు కొడతారు. ఇక్కడ ఏం ఆర్డర్ వచ్చినా కూడా ఇక్కడ మనకు ఇది బిల్ వస్తుంది. ఇక్కడ చూసి దీన్ని ఆర్డర్ ఇస్తారనమాట. ఇక్కడ టాపింగ్ చేసి కూడా చేస్తారు. పుల్కాలు, పరోటాలు మొత్తం చేస్తారు, రెడీ అవుతాయి. ఓకే బాబు గారు, కిచెన్ చూపించినందుకు చాలా థ్యాంక్స్ మీకు. ఇక్కడ డీబీసీ ఐస్ క్రీమ్ చాలా స్పెషల్ అని విన్నాను, ఎలా ప్రిపేర్ చేస్తారు చెప్తారు? యాక్చువల్లీ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు దీని గురించి. డీబీసీ ఫుల్ ఫామ్ వచ్చి డెత్ బై చాక్లెట్. ఇది పొద్దుటూరులోనే చాలా పెద్ద ఫేమస్ చాక్లెట్. మన కడప జిల్లాలో చాలా ఫేమస్ ఇది డీబీసీ అంటే. ఇది వేరే చోట కూడా దొరుకుతుంది, లభిస్తుంది, కానీ మా అంత క్వాలిటీ ఎవరు ఇవ్వలేరు. ఆ తర్వాత డీబీసీ అనేది చాలా పాత చాక్లెట్, పాత రెసిపీ మాది. గత 13 సంవత్సరాలుగా మేము దీన్ని అందిస్తున్నాము. ఓకే బాబు గారు, మన కూల్కోట్లో స్పెషల్ ఐటమ్స్ నా కోసం ఒకసారి టేస్ట్ చూపిస్తారా? తప్పకుండా మీకోసము మా స్పెషల్ ఐటమ్స్ మీకు చూపిస్తాను. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసాయి. బాబా గారు, ఒకసారి మాకు ఫుడ్ ఏమేమి తెప్పించారు ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చూడండి, ఇది వెజ్ గ్రిల్. వెజ్ గ్రిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇది మనము ప్యూర్ వెజ్తో తయారవుతుంది. ఇది గ్రిల్ టైప్ వెజ్ గ్రిల్ అనమాట. చూడండి, ఇది చాలా టేస్టీ ఉంటుంది. సూపర్. వెజ్ గ్రిల్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది, స్పైసీ కూడా ఉంది. నాకైతే నోట్లో నుంచి మాటలు కూడా రావడం లేదు. ఇంకా పన్నీర్ టిక్కా, పన్నీర్ టిక్కా టైప్. వావ్, సూపర్ ఉంది. పన్నీర్ టిక్కా రోల్ ఎలా ప్రిపేర్ చేశారు? ఇది దీనిపైన కోటింగ్ చేసి స్టిక్ బాగా పన్నీర్ తొడిగి స్టిక్ చేసి దీన్ని మనము కావాలంటే దీన్ని బట్టీలో కూడా తయారు చేయొచ్చు, చైనీస్ కడీలో కూడా చేయొచ్చు. దీన్ని 2 విధాలుగా తయారు చేయొచ్చు. అలాగే వెజ్ గ్రిల్, వెజ్ మొత్తం తయారు చేసి దీన్ని కట్ చేసి నీట్గా చైనీస్ కడీలో కొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది
గోబీలో వస్తుంది. గోబీ దిల్బర్గ్ దీని పేరండి. సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది, స్పైసీగా కూడా ఉంది. ఇది ఎలా తయారు చేస్తారండి? గోబీ దిల్బర్గ్ అనేది గోబీ ప్లస్ పాలకూరతో తయారవుతుంది. దీన్ని కూడా మా మాస్టర్ చాలా చాకచక్యంగా తయారు చేస్తారు వాళ్ళు. ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్, ఇది ఒకటి స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ ఆనియన్ చాలా మంది. చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చినాయి. మీకు ఈ బిజినెస్ పెట్టాలని ఐడియాస్ ఏంది బాబా గారు? యాక్చువల్లీ మేము అబ్రాడ్లో ఉన్నాము, అక్కడ కూడా మాది హోటల్ ఫీల్డే ఉంది. హోటల్ తద్వారా మేము ఈ బిజినెస్ ఎంటర్ అక్కడ కావాలనుకున్నాము. కూడా సేమ్ హోటల్ ఫుల్ కోర్ట్. అక్కడి నుంచి మనము అదే ఇంప్లిమెంట్ చేసాము ఇక్కడ. మనం దీంతో సక్సెస్ అయినాము. బాబా గారు నాకు ఇంత మంచి ఫుడ్ టేస్ట్ చేయించినందుకు చాలా థ్యాంక్ యూ మీకు. యూ వెల్కమ్. ఓకే, ఇక్కడైతే ఫుడ్ చూసారు కదా, చాలా చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, తప్పకుండా విజిట్ చేయండి. లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్.